అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి, అందరికీ, మా టీం అందరికీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే స్టేజ్ మీద సుమ గారు మీకు గుర్తుందో లేదో 1 వీక్ బ్యాక్ రిలీజ్కి 1 డే బిఫోర్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం మనం అందరం. ఇదే టీం ఉన్నారు. బట్ లోపల ఎక్కడో ఇంకా క్యూబుల్కి వెళ్ళాలి అని నేను తమన్ గారు ఎలా వెళ్ళాలా అని పాదాలన్నీ ల్యాబ్ వైపు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్గా అన్నీ కనబడుతున్నాయి నాకు. ఆ రోజు ఏం తెలియలేదు. ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున వంశీ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ థర్డ్ డేనే అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే ఒక డైరెక్టర్కి ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి, కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా. నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్, మాస్టర్ పీస్, మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా టీం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ నా రైటింగ్ టీం బావా చక్రి, ల్యాబ్లో కూడా మనం ఆర్ఆర్లో కూడా కూర్చొని నిద్ర లేకుండా, నాకు తెలిసి అతిశయోక్తి కాదండి, హానెస్ట్గా చెప్తున్నాను, స్వేర్ ఆన్ మై వర్క్, 3 to 4 hours పడుకొని ఉంటాం. లాస్ట్ 30 days అయితే 20 days కంప్లీట్గా ఏదో ఒక విధంగా, అంటే చూస్తున్నప్పుడు ఎక్కడో టక్మని ఒక విజువల్ బాలకృష్ణ గారికి సంబంధించింది ఏదన్నా అనిపిస్తే వెంటనే యుగంధర్ గారికి ఫోన్ చేయటం, లేదు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చాలంటే విజయ్ కార్తిక్ కన్నన్ గారికి పంపించటం, ఇలా అన్ని స్టేజెస్ వైజ్ హానెస్ట్గా పనిచేస్తూనే ఉన్నాం. అలానే మోహన్ కృష్ణ గారు, బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే వినీత్ అండ్ డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను, మీరు షూట్లో ఉన్నారు. మీ డైలాగులు కూడా, అంటే నేను జనరల్గా బేసిక్గా నేను డైరెక్టర్ అవడానికి ముందు రైటర్గా 10 ఏళ్ళు పనిచేశానండి. ఆ అదృష్టమో ఆ నాలెడ్జో తెలియదు, నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఇమీడియట్గా రివోల్ట్ అవుతా. సో రైటింగ్ మీద ఎక్కువ సానబెట్టేవాళ్ళం, ఎక్కువ కూర్చుండేవాళ్ళం. ఈవెన్ డిఓపిని, వెంకట్ ఫైట్ మాస్టర్ని రైటింగ్ ప్యాడ్గా పిలుచుకొచ్చేవాళ్ళం, కూర్చుండేవాళ్ళం. షూటింగ్కి వెళ్ళక ముందే మా గొడవంతా ఒకటే, వంశీ గారికి నేను ప్రామిస్ చేశాను, బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని నేను చూడాలి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన సెటిల్నెస్ గురించి గ్రౌండెడ్, ఎందుకంటే ఓ డైరెక్టర్గా ఆయన నమ్ముతున్నారు, అది ఎంత ఆనందో అదే విధంగా ప్రెషర్ ఉండేది బాబు నాకు. ఎందుకంటే ఒక్కరోజు సెట్లో నేను ఏ షెడ్యూల్ ప్లాన్ చేశానో కూడా మీరు అడిగేవాళ్ళు కాదు. రావటం, సీన్ చెప్పటం, ఆ సీన్ మూడులోకి ఇందాక మా ఓడన్నట్టు పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది. మెట్ల మీద కూర్చొని బ్లడ్ బాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషన్గా చోక్ అవుతూ చెప్తున్న డైలాగ్. నాకు తెలిసి 1 hour ముందు మేము డెసిషన్ తీసుకున్నాం. అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం. బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు, కొత్తగా ట్రై చేద్దాం, ఆయన సలహా అడుగుదామని వెళ్ళి, బాబు ఇలా అనిపిస్తుంది, మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో, చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నా కొడక్క నీ దాహమని లేపి కొడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్, నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాలో జరుగుతుందో తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా. 400 మంది జైపూర్లో క్లాప్స్ కొడతానే ఉన్నారు బాబు. మీకు 400 మంది సింగిల్ టేక్, ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు, అంత బెస్ట్ చేశారు మీరు. చోక్ అవుతూ, గ్లిజరిన్ లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చేతులు వణుకుతూ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ అన్నీ స్కై లెవెల్లో ఉన్నాయి, చాలా బాగా తీశాడు బాబీ అంటున్నారు. అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు, ఎక్కడా కూడా ఒక ఐటమ్ సాంగ్ తీసుకురాలా. దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకడ్డు. అర్జెంటుగా ఒక నోరా ఫతేహి కావాలంటే తెప్పించేస్తాడు, కత్తిన కేఫన్ అంటే డబ్బులు కొట్టి తెప్పించేసేవాళ్ళు. బట్ వద్దు, హానెస్ట్గా కథ చెప్దాం, ఒక సివిల్ ఇంజనీర్ కథ చెప్దాం, అమ్మాయిల మధ్య ఉమెన్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాం. ఇప్పుడు శాండ్ స్టామ్లో కూడా ఒక హీరో శాండ్ స్టామ్లో నుంచి వచ్చి ఒక 11 ఏళ్ల పాప చేత అంటర్తో కొట్టిస్తుంటే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకైతే తెలియదు. కానీ బాలకృష్ణ గారు సూపర్,
ఆ అమ్మాయికి ఇవ్వండి అవకాశం అన్నారు. ఆయన కనుక ఆ రోజు నేను ఫైట్ చేస్తాను బాబీ అంటే నేను నిజంగానే ఫైట్ ఇంకా వేరే లెవెల్ కంపోజ్ చేసి ఉండేవాడిని. బట్ ఆ స్పేస్ ఇవ్వటం ఉంటుంది చూసారా, కథని అర్థం చేసుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున మాస్టర్ పీస్ అంటున్నారంటే మీ నమ్మకం, మా టీం పట్ల మీకున్న నమ్మకం. అలానే డిఓపి కూడా ఫస్ట్లో బాలకృష్ణ గారి సినిమా అనగానే ఫ్రీడమ్ ఉంటుందా లేదని ఎక్కడో చిన్న నర్వస్ ఫీల్ అయ్యాడు బాబు. ఎప్పుడైతే ఆఫ్ లైట్లో, షాడో లైట్లో, డార్క్లో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు ఆ లైటింగ్ గురించి మాట్లాడిపోయినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు. అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఇప్పటిదాకా చూపిపోవటం నిజంగానే ఎవడు ప్రయత్నించలేదేమో అనే ఒక ఆకలితో మీద పడిపోయాడు అతను. చాలా షార్ట్స్లో మీరు చూస్తే బాలకృష్ణ గారి మీద ఆఫ్ లైట్ ఉంటుంది, లేదా షాడోలోనో సెలోటీలోనో ఉంటారు. జస్ట్ ఆయన ఆరా కనపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇచ్చిన స్పేస్, మీరు నమ్మారు, వీళ్ళు ఏదో కొత్తగా చూస్తున్నారు, లెట్స్ డూ దిస్ అని. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున నా ఫిల్మోగ్రఫీలో 6వ సినిమా డాకు మహారాజ్ అని తొడగొట్టబోతున్నాను. అనంతపూర్లో మీరే దాని గురించి అనౌన్స్ చేయబోతున్నారు. సో చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నాలే నా టీం అందరికీ, వెంకట్ ఫైట్ మాస్టర్, మొన్న నువ్వు స్టేజ్ మీద అన్నారు మీరు ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఈ సినిమా అనేది నా లైఫ్లో ఫస్ట్ 2.0 వర్షన్ అని. ఈ సినిమా అందరికీ 2.0 వర్షనే. ఈవెన్ నాకు అవ్వచ్చు, నా టీం కావచ్చు, కెమెరామెన్ విజయ్ కార్తిక్ కన్నన్కి అయి ఉండొచ్చు, వెంకట్ మాస్టర్ కావచ్చు, అందరికీ కూడా. ఎందుకంటే మేము ఛాలెంజెస్ అన్నీ ఎక్స్ప్లోర్ అయ్యాం, ఓ 10 అడుగులు ముందుకేసాం. వీటన్నిటికీ నాకు ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నాగవంశీ గారితో పాటు ఈ ఫంక్షన్స్ వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చిన్నబాబు గారికి. నాకు ఇప్పటికీ గుర్తు, కథ చెప్పినప్పుడు ఊటీ వెళ్ళబోతున్నప్పుడు ఆయన చాలా సైలెంట్గా కథ విన్నారు. చాలా బాగుంది బాబీ, చాలా బాగుందమ్మా, బట్ ఎక్కడైనా అవకాశం ఉంటే నీ మార్క్ కనపడేలాగా ట్రై చేయన్నారు. నాకు అర్థం అవ్వాల, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు, నా మార్క్ అంటున్నారు ఏంటా అని. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఎక్కడో ట్రీట్మెంట్లోనో ప్రజెంటేషన్లోనో ప్రతి చోట డైరెక్టర్గా నేను కనబడే అవకాశం ఈ సినిమాకు ఉందనేది ఆయన అర్థం చేసుకున్నారని అక్కడి నుంచి మళ్ళీ రివైజ్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ వీ అచీవ్డ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్ అన్నట్టు వంశీ, థ్యాంక్ యూ చిన్నబాబు గారు, లవ్ యూ. అండ్ అందరు యాక్టర్స్కి, శ్రద్ధ శ్రీనాథ్, నిజంగానే ఈ సినిమా బాలకృష్ణ గారు ఎప్పుడు ఒకటి నమ్ముతారు, ఒక పవర్ ఉంటుంది, ఒక డివైన్ మన నేచర్ మనం నడిపిస్తూ ఉంటుంది. మీకు ఎవరు చాలామంది తెలిసి ఉండొచ్చు, 3:30కి లేచి ఆయన కుటుంబం గురించి, క్యాన్సర్ హాస్పిటల్ బసవతారక గురించి, అభిమానుల గురించి, ఇండస్ట్రీ గురించి, నియోజకవర్గం గురించి రోజు దేవుడి దగ్గర ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ వైబ్రేషన్ మాకు ఎలా హెల్ప్ అయిందంటే, శ్రద్ధా శ్రీనాథ్కి ఫోన్ చేసినప్పుడు తను షిరిడిలో ఉంది, ఫోన్లోనే చెప్పేసాం. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్తో మేము షెడ్యూల్ వేసేసాం, 1 వీక్లో తను రావాలి, ఫోటోషూట్ ఇమీడియట్ 48 అవర్స్లో హైదరాబాద్ రావాలి. సో ఫోన్లో చెప్పేస్తా ఉన్నాను, సార్ 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 ఓకే సార్, ఐఎమ్ డూయింగ్ దిస్ సార్ అంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. దాని మీద వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా నమ్మి ఈ సినిమాలోకి వచ్చి ఇంత పెద్ద సోల్, అంటే ఇందాక తమన్ అన్నట్టు సెకండ్ హాఫ్లో 7th 8th రీల్స్ మొత్తం ఒక సోల్ కావాలి మాకు, ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కథ చెప్పాలి. బాలకృష్ణ గారు లాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ ఉన్న సినిమాలో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటూ కథని ముందుకు తీసుకెళ్ళాలి. సో అది నందినిగా మీరు నా పాత్రని ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రజ్ఞ, చెప్పాను కదా ఏదో డివైన్ పవర్ నడిపిస్తున్నట్టు, తను చేసినప్పుడు ఫోన్ తిరుపతి నుంచి వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఎక్కడో ఒక డివైన్ పవర్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ ప్రజ్ఞ. అఖండలో అంత లెంత్ లేకపోయినా నువ్వు ఈ క్యారెక్టర్ ఒక సోల్ని నువ్వు అర్థం చేసుకున్నావు, ఇమీడియట్గా పాత్రని పోషించావు. అండ్ కెమెరామెన్కి అమ్మాయికి అయితే ఎన్నోసార్లు పాపం ఇనీషియల్ డేస్లో మేకప్ తీసేస్తూ ఉండేవాళ్ళం, లిప్స్టిక్ తీసేస్తూ ఉండేవాళ్ళం. ఫస్ట్లో కంగారు పడేది, అంటే 7 నెలల కడుపు, నాకేంట్రా ఈ గొడవ, అనవసరంగా ఓకే చేసామా, బిఫోర్ షూట్ చిన్న కన్ఫ్యూజ్ అయింది అమ్మాయి. బట్ ఆ రోజు చెప్పాను ప్రజ్ఞ, ఐ థింక్ మీరు ఇంకా గుర్తుపెట్టుకొని ఉంటారు ప్రజ్ఞ, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ బెస్ట్, నన్ను నమ్మండి. సినిమా చూసిన డాకు మహారాజులో హీరోకి ఎంత పేరు వస్తుందో ప్రతి పాత్రకి పేరు వచ్చేలాగా అన్ని పాత్రలు ఉన్నాయి ఈ సినిమాలో అని. అండ్ ద డే 1 యూ కాల్ మీ, థ్యాంక్ యూ సో మచ్, ఐ స్టిల్ రిమెంబర్. అండ్ వైషు, వేద అగర్వాల్, అంటే మ్యాజిక్స్ ఎన్ని రూపాల్లో వస్తుందంటే స్త్రీ రూపంలో, ఈ సినిమాకి ఎన్ని స్త్రీ రూపాలు ఉన్నాయంటే మాకు చిన్న పాప దగ్గర నుంచి మొదలుపెట్టి. థ్యాంక్ యూ వేద, అండ్ థ్యాంక్స్ టు యువర్ మామ్. ఎన్నోసార్లు నిన్ను ఎంతో ఆడుతూ పడుతూ చేసేది, నేను చాలా తక్కువ చూస్తాం అలాంటి బై బర్త్, అంటే అంత టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని. నేను షార్ట్ చెప్తున్నప్పుడు ఇనీషియల్ డేస్లో నాకు భయం వేసేది, అటు ఇటు ఊగుతూ ఉండేది, ఇలా 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 రోల్ కెమెరా అనగా ఇలా ఆగి డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో దానికంటే 10% ఎక్స్ట్రా చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నా భావం నీకు అర్థమవుతుంది.
నువ్వు అందుకే క్లాప్స్ కొడుతున్నావు. తర్వాత నీకు హిందీలో ఇంగ్లీష్ వచ్చిరా అని దాంతో మేనేజ్ చేసి నీకు తర్వాత చెప్తా. థ్యాంక్ యూ మేఘాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిరిక్ రైటర్స్ అనంత్ గారు,